మెడికవర్ హాస్పిటల్లో ఏడాది కాలంలోనే 500 రోబోటిక్ సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు మెడికవర్ డాక్టర్ల బృందం తెలిపింది. మెడికవర్ హాస్పిటల్లో అన్ని విభాగాల డాక్టర్లు తక్కువ సమయంలో 500 రోబోటిక్ సర్జరీలు చేసి అరుదైన ఘనతను సాధించామన్నారు. మెడికవర్ మేనేజ్మెంట్ సహకారంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. కష్టమైన, క్లిష్టమైన సర్జరీలు అన్ని రోబోటిక్తో సులభంగా చేస్తున్నామని, దీనివల్ల పేషెంట్లకు ఎంతో మేలు జరిగిందన్నారు. తక్కువ ఖర్చు, పెయిన్ లేకపోవడం, టైం సేవ్ అవుతుండడం వల్ల పేషెంట్లందరూ రోబోటిక్ సర్జరీల పట్ల ఆసక్తి చూపుతున్నారని పేర్కొన్నారు. రోబోటిక్ సర్జరీలతో పేషెంట్లు త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు. అలాగే డాక్టర్స్ కి కూడా సమయం ఆదా అవుతుందని, ఇంతకు ముందు గంటల తరబడి చేసే సర్జరీలకు ఇప్పుడు తక్కువ సమయంలోనే పూర్తి చేస్తున్నామన్నారు. రోబోటిక్ సర్జరీలతో పేషెంట్స్ త్వరగా రికవరీ అవుతున్నారన్నారు మెడికవర్ వైద్యులు. ఒక సంవత్సరంలో మా హాస్పిటల్లో అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి మేము 500 రోబోటిక్ కేసులు చేశాము. ఇది చాలా అరుదైన ఇది, ఎందుకంటే వేరే హాస్పిటల్స్లో ఇన్ని కేసులు జరగవు. మా దగ్గర ఏంటంటే మా మేనేజ్మెంట్ సపోర్ట్ వలన మేము దీని కాస్ట్ తగ్గించి మేము తక్కువ కాస్ట్లో చేయటం వలన పేషెంట్స్ అందరూ రోబోటిక్ సర్జరీస్కి కన్వర్ట్ అయ్యి మా దగ్గర రోబోటిక్ సర్జరీస్ చేయించుకుంటున్నారు. ఇది చాలా కష్టమైన ఆపరేషన్లు, తర్వాత క్లిష్టమైనవి ఆపరేషన్లు ఇంతకుముందు ఓపెన్ సర్జరీలో చాలా కష్టంగా చేయగలిగేవి ఇప్పుడు రోబోటిక్ సర్జరీతో చాలా సులభంగా చేయగలుగుతున్నాము. ఇంతకుముందు బాగా పెద్దగా ఒక 15-20 సెంటీమీటర్లు కోసే ఆపరేషన్లు అన్నీ కూడా ఇప్పుడు 3-4 రంధ్రాలతో అయిపోతున్నాయి. అదే కాకుండా రోబో వాడటం వలన ఏంటంటే మనకి ప్రెసిషన్ అన్నమాట, చాలా కరెక్ట్గా ఇప్పుడు ఏదన్నా లోపల సూచరింగ్ కుట్లు వేసినా కానీ లాప్రోస్కోపీతో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి, అంత మంచిగా కుట్టడం రాదు. అదే రోబోటిక్ సర్జరీ వలన చాలా బాగా స్టిచ్చింగ్ అది వేయడం వలన పేషెంట్కి లీక్స్ అవి లేకుండా ఉండి చాలా తొందరగా రికవర్ అవుతున్నారు.